హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, గురుకులంలో ఇప్పుడు న్యూ రిక్రూట్ అయిన టీజీటీ, పీజీటీ, జేఎల్, డిఎల్, లైబ్రరియన్ అండ్ ఫిజికల్ డైరెక్టర్ అండ్ పీటీస్ కానివ్వండి. సో, అందరికి ఒకే డౌట్ అండ్ ఎగ్జైట్మెంట్ కూడా ఆబ్వియస్లీ ఉండాల్సిందే. ఆ ఎగ్జైట్మెంట్ ఏంటి అంటే మనకు శాలరీ అనేది ఎంత వస్తుంది. సో ఈ వీడియోలో అయితే మనము బేసిక్ పే ఎంత ఉంటుంది, డిఏ ఎంత ఉంది, హెచ్ఆర్ఏ అంటే ఏంటి, హెచ్ఆర్ఏ ఎంత ఉంటుంది, నెక్స్ట్ ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ అనేది ఎంత ఉంటుంది, సో మనకి గ్రాస్ శాలరీ ఎంత వస్తుంది, నెట్ ఎంత వస్తుంది అనేది మొత్తం అయితే చూసేద్దాం. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. సో లెట్ స్టార్ట్ విత్ టీజీటీ శాలరీ అండి. జేఎల్డిఎల్ నుంచి చూద్దాము, అంటే ఆర్డర్లో వద్దామండి. డిఎల్ శాలరీ చూద్దాం ఫస్ట్. డిఎల్ కానివ్వండి అండ్ డిగ్రీ కాలేజెస్లో లైబ్రరియన్స్, పీడీస్ శాలరీ అయితే చూద్దామండి. ఇక్కడ చూడండి. సో జనరల్గా స్కేల్ అయితే అండి డిఎల్కి కానీ పీడీకి కానీ లైబ్రరీ మొత్తం డిగ్రీ కాలేజెస్కి సంబంధించింది. బేసిక్ పే అయితే 58,850 ఉంటుంది. మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. డిఏ ఎంత అండి 22.75 అయితే ఎంత అవుతుంది, 30,388. సో హెచ్ఆర్ఎస్ అనేవి ఒక్కొక్క డిస్టిక్కి ఒక్కొక్క ప్లేస్కి వేరే వేరే లాగున్నవి. సో ఇక్కడ నేను మినిమం హెచ్ఆర్ఏతో చెప్తున్నాను. మినిమం హెచ్ఆర్ఏ అనేది 11. సో లాస్ట్లో ఏ ప్లేస్కి ఎంత హెచ్ఆర్ఏ వస్తుంది అనేది కూడా అది కూడా చూసేద్దాం ఇక్కడైతే. సో మినిమం 11% హెచ్ఆర్ఏతో అయితే 66,474. సో హెచ్ఆర్ఏ అనేది ఎప్పుడైనా మనం బేసిక్ మీద క్యాలిక్యులేట్ చేస్తామండి. సో ఎలా చేయాలి చెప్తాను చూడండి. బేసిక్ పే ఇప్పుడు 58,850 కదా, 58,850 ఇంటూ 11 ఓవరాల్ వచ్చిన ఆన్సర్ని డివైడ్ బై 100తో చేస్తే మనకి ఎంత వస్తుందంటే 6473.5. సో దాన్ని ఎలా వేసుకున్నాం, 6474 అంటే 6474. అలాగే 13ని కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 17%, 24%. సో 24% అనేది జిహెచ్ఎంసీస్లో వస్తుందండి. నెక్స్ట్ ఇంటర్మ్ రిలీఫ్ అనేది ఉంటుందండి. అది 5% వేసుకొని చేస్తే 2943. సో ఓవరాల్గా మనకు గ్రాస్ శాలరీ డిగ్రీ కాలేజెస్లో వర్క్ చేసే వాళ్ళకైతే 81,654 రూపీస్. దాంట్లో మనకు సెంట్రల్ పెన్షన్ స్కీమ్కి కట్ అవుతుంది. బేసిక్ ప్లస్ డిఏ నుంచి బేసిక్ ప్లస్ డిఏలో మనం 10% కట్ చేయించుకుంటే 7,946 అనేది కట్ అయిపోతుంది. మనకు బై హ్యాండ్ నెట్ క్యాష్ అనేది ఎంత వస్తుంది డిగ్రీ కాలేజ్లో వర్క్ చేసే వాళ్ళకంటే 73,708. ఇది ఎప్పుడు మినిమం హెచ్ఆర్ఏ అన్ని మినిమం ఉన్నప్పుడు మాత్రమే 73,708 వస్తుంది. సో మనకి హెచ్ఆర్ఏ కనుక పెరిగినట్టయితే ఈ మనకు నెట్ క్యాష్ కూడా హ్యాండ్కి వచ్చే క్యాష్ పెరుగుతుంది. సో ఏం లేదు, బేసిక్ పే మీద హెచ్ఆర్ఏని క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. సో ఇది డిఎల్స్కి మినిమం వచ్చే శాలరీ అండి 73,708 రూపీస్. కమింగ్ టు జేఎల్ అండి. జేఎల్ కానివ్వండి జూనియర్ కాలేజెస్లో పనిచేసే పీడీస్ అండ్ లైబ్రరియన్స్కి అయితే బేసిక్ పే వచ్చేసి 54,220 రూపీస్. సో ఇక్కడ జేఎల్కి డిఎల్కి డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 4,000 ప్లస్సే ఉంటుందండి. ఓకేనా. సో నెక్స్ట్ సేమ్ ప్రాసెస్లో డిఏ హెచ్ఆర్ఏ 11%తోనే చెప్తున్నాను నేను. డిఏ వచ్చేసి 12,335, హెచ్ఆర్ఏ 11%, ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ అంతా క్యాలిక్యులేట్ చేస్తే గ్రాస్ శాలరీ మాత్రం 75,230. దాంట్లో సిపిఎస్కి 10% కట్ చేయించుకుంటే మనకి ఎంత వస్తుందంటే 67,909 రూపీస్. ఇది మినిమం శాలరీ. నేను చెప్పాను కదా, మళ్ళీ హెచ్ఆర్ఏ పెరిగితే శాలరీ కూడా పెరిగే చాయిస్ అయితే ఉండింది. సేమ్ ప్రాసెస్లో పీజీటీకి చూడండి. పీజీటీకి జేఎల్కి ఓన్లీ బేసిక్ పేలోనే 9,000 డిఫరెన్స్ ఉంటుంది. అంటే 8,000 ప్లస్ 8,000 చేంజ్ డిఫరెన్స్ ఉంటుంది. సో జేఎల్కి అయితే 54 ఉండింది. పీజీటీ లైబ్రరియన్ కానివ్వండి వాళ్ళకి కానివ్వండి ఎంత అవుతుంది 45,960. సో ఓవరాల్గా నెట్ వచ్చేసి ఎంత అవుతుందండి 63,770 వస్తుంది. కాకపోతే దీంట్లో మనము సిపిఎస్ కట్ చేయించుకుంటాం కదంటే మనకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లేదు, సిపిఎస్ స్కీమ్ ఉండింది. అంటే పెన్షన్ స్కీమ్ అనేది సెంట్రల్ పెన్షన్ స్కీమ్ వల్ల 6,206 కట్ అయితే మనకు బై హ్యాండ్ ఎంత వస్తుంది 57,564. ఇది మినిమం. హెచ్ఆర్ఏ మీద డిపెండ్ ఇంకెక్కువ శాలరీ కూడా రావచ్చు. హెచ్ఆర్ఏ అనేది మన ప్లేస్ని బట్టి డిసైడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి టీజీటీ అండ్ స్కూల్ పీడీకి ఎంత వస్తుందండి బేసిక్ పే అయితే 42,300. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, పీజీటీకి టీజీటీకి శాలరీ డిఫరెన్స్ ఎంత ఉందండి. వాళ్ళకి 42 ఉంది, వీళ్ళకి 45, అంటే 3,000 చేంజ్ అనేది డిఫరెన్స్ ఉండింది. సో నెట్ అనేది ఎంత అవుతుందండి 58,691.
సో ఓవరాల్గా మన హ్యాండ్కి వచ్చేది ఎంతండి 52,980. ఇది టీజీటీ శాలరీ అండి. అండ్ ద లాస్ట్ వన్ లైబ్రరియన్, స్కూల్ లైబ్రరియన్కి బేసిక్ పే వచ్చేసి 38,890 ఉంది. హ్యాండ్కి వచ్చేసి క్యాష్ వచ్చేసి సారీ గ్రాస్ శాలరీ వచ్చేసి 53,960. సిపిఎస్ కట్గాను మనకు 48,709 వస్తుంది. సో దీంట్లోంచి మనం కావాలనుకుంటే మనం ఐటీ మనకు ఇంత రేంజ్ ఉంటుంది కదా, ఐటీ అనేది మనము పర్ మంత్ అన్నా కట్ చేయించుకోవచ్చు, లేదంటే ఓవరాల్ ఇయర్ వైజ్గా అన్నా కట్ చేయించుకోవచ్చు. ఒకసారి హెచ్ఆర్ఏ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ అంటే ప్లేస్ వైజ్ ఎంత ఉంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెచ్ఆర్ఏ చూడండి అండి. హెచ్ఆర్ఏ వచ్చేసి 24% ఎక్కడెక్కడ ఉంటుందండి జీహెచ్ఎంసీలో. నెక్స్ట్ వచ్చేసి జాల్పల్లి, శంషాబాద్ అంటే రంగారెడ్డి డిస్టిక్, షామీర్పేట్ మేడ్చల్లో ఉన్న షామీర్పేట్ అంటే ఎక్కడైతే పాపులేషన్ 50 lakhs అండ్ అబోవ్ ఉంటుందో అక్కడ 24% అనేది బేసిక్ పే ఉంటుంది. నెక్స్ట్ 17% అనేది ఎప్పుడవుతుంది అంటే పాపులేషన్ ఈజ్ మోర్ దెన్ 2 lakhs అంటే 2 lakhs లేదా అంతకంటే ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు మాత్రం మనకు 17% హెచ్ఆర్ఏ అయితే రావడం జరుగుతుంది. అవి ఎక్కడెక్కడ ఉందంటే కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్లో అయితే 17%. ఇక్కడ 13% బేసిక్ పే అయితే చాలా ఉన్నవి చూడండి ఒకసారి. అంటే జనాభా 2 లక్షల నుంచి 50,000 మధ్యలో ఉండాలి. ఇక్కడ ఒక్కసారి నేను లిస్ట్ చదువుతాను. ఆదిలాబాద్, కాగజ్ నగర్, నిర్మల్, బెల్లంపల్లి, మండమర్రి, మంచిర్యాల్, బోధన్, కామారెడ్డి, ఆర్మూర్, సిరిసిల్ల, జగిత్యాల, కోరట్ల, మెట్పల్లి, సిద్దిపేట్, జహీరాబాద్, సంగారెడ్డి, వికారాబాద్, తాండూర్, వనపర్తి, గద్వాల్, నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట్, భోన్గిర్, కోదాడ్, జనగాం, కొత్తగూడెం, పాల్వంచ, బదేపల్లి మహబూబ్ నగర్ డిస్టిక్లో ఉంది. మంచిర్యాలలో ఉన్న నర్సాపూర్కి, షాద్ నగర్కి. సో ఇక్కడైతే హెచ్ఆర్ఏ వచ్చేసి ఎంత ఉంటుందండి 13%. ఇది కాక చూడండి ఇంకా రిమైనింగ్ నాగర్ కర్నూలు, పెద్దపల్లి, ఆసిఫాబాద్, మెదక్ ఇక్కడ కూడా హెచ్ఆర్ఏ, ములుగు, ఈ నెక్స్ట్ భూపాలపల్లి, మహబూబాబాద్ ఈ ప్లేసెస్లో కూడా హెచ్ఆర్ఏ 13% వస్తుంది. అంటే మన బేసిక్ పేలో 13%. ఇంకా రిమైనింగ్ ఏమన్నా ప్లేసెస్ ఇందులో మిస్ అయినవి ఉంటే మాత్రం అక్కడ అంటే జనాభా 50,000 కన్నా తక్కువ ఎక్కడైతే ఉంటుందో అక్కడ బేసిక్ పే 11% ఉంటుందండి. సో దీన్ని బట్టి మీకు ఎంత శాలరీ వస్తుంది అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండి. సో మనం ఎత్తుకోబోయే ఫస్ట్ శాలరీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మీరు మీ ఫస్ట్ శాలరీని ఎక్కడ స్పెండ్ చేయబోతున్నారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.